బ్లడ్ క్యాన్సర్ డయాగ్నోస్ అయినప్పుడు చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటి అంటే, మా వంశంలో గానీ, మా ఫ్యామిలీలో గానీ ఎవ్వరికీ బ్లడ్ క్యాన్సర్ లేదు. ఇదేమైనా వంశపారంపర్యంగా వస్తుందా? లేకపోతే మా నుంచి మా పిల్లలకేమైనా వస్తుందా? అనే క్వశ్చన్ చాలామందిలో ఉంటది. సో, మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ అంటే ఆల్మోస్ట్ 99%, 95-99% ఏంటంటే ఈ బ్లడ్ క్యాన్సర్స్ వంశపారంపర్యంగా రావు. మన నుంచి మన పిల్లలకెళ్ళడం గానీ, మన పేరెంట్స్ నుంచి మనకెళ్ళడం గానీ జరగదు. సో, ఇంకొక క్వశ్చన్ ఏంటి అంటే చాలామంది అడిగేది, నా నుంచి అంటువ్యాధిలాగా వేరే వాళ్ళకేమైనా వస్తుందా అని. అది కూడా జరగదు. ఇది బ్లడ్ క్యాన్సర్ అనేది అంటువ్యాధి కాదు. సో, కానీ వెరీ రేర్‌గా కొన్ని జెనెటిక్ సిండ్రోమ్స్ ఉంటాయి. ఫ్యాంకోనీస్ ఎనీమియా అనేది ఒక జెనెటిక్ సిండ్రోమ్ ఉంటది. దీంట్లో మాత్రం బ్లడ్ క్యాన్సర్స్ అనే కాదు, వేరే రకాల క్యాన్సర్స్ వచ్చే అవకాశం కూడా ఈ ఫ్యాంకోనీస్ ఎనీమియా పేషెంట్స్‌కి ఉంటుంది. ఇది మాత్రం వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఇది చాలా రేర్. యూజువల్‌గా కామన్‌గా చూసేది కాదు. ఒక మాటలో చెప్పాలి అంటే బ్లడ్ క్యాన్సర్ అనేది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వంశపారంపర్యంగా రాదు.